హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. అయితే 2025 సంబంధించిన మనకి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం క్వశ్చన్స్ అనేవి వీడియో వైజ్ మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ మనం చెప్తాం. అయితే మనకి ప్రతి వీడియోలోనే తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫాంట్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ప్రతి ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యేలాగానే డిజైన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఒక సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ చేస్తూ వీడియో చూడండి. లెట్స్ గో టు అవర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ ఇస్ సెట్ టు బికమ్ ది 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి బిఆర్ గవాయ్ అండి. బిఆర్ గవాయ్. అయితే 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే, ఈయన ఎవరిని రీప్లేస్ చేసుకుని వచ్చారంటే బిఆర్ గవాయ్ గారు సంజీవ్ ఖన్నాని రీప్లేస్ చేసుకుని వచ్చారండి. ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ వై చంద్రచూడ్. ఓకే, వై చంద్రచూడ్. ఓకేనండి. అయితే ఈ బిఆర్ గవాయ్ గారు ఎప్పుడు మనకి ప్రమాణ స్వీకారం చేశారంటే 14th May 2025. ఓకే, ఈయన ఎవరిని రీప్లేస్ చేసుకుని వచ్చారు? సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేసుకుంటూ వచ్చారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరి చేత నియమితులు అవుతారు అంటే, అపాయింట్ చేయబడతారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 124 క్లాజ్ 2. ఓకే, ఈయన టెన్యూర్ చూసుకుంటే మనకి ఏజ్ ఆఫ్ 65 years అండి. 65 years వస్తే మనకి ఈయన టెన్యూర్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనా? అయితే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హీరాలాల్ జే ఖానియా. ఎవరండి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎవరు? హీరాలాల్ జే ఖానియా. ఓకే, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ది 23rd లా కమిషన్? 23వ లా కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే దినేష్ మహేశ్వరి అండి. దినేష్ మహేశ్వరి. ఓకే, లా కమిషన్ ఆఫ్ ఇండియా, an advisory body, Ministry of Law and Justice. Ministry of Law and Justice. దీని ఫంక్షన్ ఏంటంటే టు రీసెర్చ్ అండ్ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ లీగల్ రిఫార్మ్స్ అండి. ఆన్ లీగల్ రిఫార్మ్స్. అయితే లా కమిషన్ యొక్క టెన్యూర్ అనేది చూసుకుంటే మనకి 3 years ఉంటుందండి. ఎంతండి? 3 years అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, చైర్మన్ ఎవరండి? జస్టిస్ దినేష్ మహేశ్వరి. 23rd. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు ఫామ్ చేశారంటే 1834 అండి. 1834 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలీ. ఎవరండి? లార్డ్ మెకాలీ. ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండియా ఎప్పుడంటే 1955 లా కమిషన్ అనేది వేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియా 1955. ఆ ఫస్ట్ టైం ఫామ్ చేసిందంటే 1834 అండర్ లార్డ్ మెకాలీ. ఓకే, అండర్ చైర్మన్షిప్ ఆఫ్ లార్డ్ మెకాలీ. ఓకే, దీని టెన్యూర్, లా కమిషన్ యొక్క టెన్యూర్ చూసుకుంటే 3 years అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ రీసెంట్లీ యాడెడ్ టు యునెస్కోస్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్? యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. ఈ క్రింది వాటిలో ఏది ఇటీవల యునెస్కో యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో చేర్చబడింది అని అంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం అండి. భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం. ఓకేనా? అయితే భగవద్గీత అనేది ఎవరు రాశారంటే వ్యాసవ్యాసుడు రాయడం జరిగిందండి. ఎవరండి? వ్యాసవ్యాసుడు రాయడం జరిగింది. ఓకే, ఇది ఎవరి మధ్య కన్వర్షన్ అంటే, ఎవరి మధ్యన సంభాషణ అంటే చూసుకుంటే అర్జున అండ్ లార్డ్ కృష్ణ. ఓకే, దేని గురించి చెప్పాడంటే ధర్మ, కర్మ, భక్తి అండ్ జ్ఞానం గురించి చెప్పాడు, నాలెడ్జ్ గురించి. ఓకే, నాట్యశాస్త్రం అనేది చూసుకుంటే బుక్ ఆన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. బుక్ ఆన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. దీన్ని ఎవరు రాశారంటే భరత ముని అండి. ఎవరండి? భరత ముని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ బిల్ట్ ది వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్? ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్ స్టేషన్ ను నిర్మించిన దేశం ఏది అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే జపాన్ అండి. జపాన్. ఇది ఎన్ని అవర్స్ కంప్లీట్ అయిందంటే 6 hours అండి. ఓకే, 6 hours కంప్లీట్ చేయడం జరిగింది. స్టేషన్ నేమ్ చూసుకుంటే అట్సుసుమియా స్టేషన్ అండి. రాస్తాను చూడండి, అట్సుసిమా. స్టేషన్. ఓకే, అట్సుసిమా స్టేషన్. ఓకేనా?
నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 వాజ్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025ను ఏ దేశం నిర్వహించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి భారతదేశం అండి. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్ అంటే నైన్త్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే భారతదేశంలో న్యూఢిల్లీలో జరిగింది, ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. హోస్టెడ్ బై ఎవరు హోస్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, దీని మెయిన్ థీమ్ చూసుకుంటే గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ యొక్క మెయిన్ థీమ్ చూసుకుంటే 2025 సంబంధించి సంభావన అండి. ఏంటండి? సంభావన. ఓకే, సంభావన అనేది థీమ్. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ విల్ సప్లై 26 Rafale M ఫైటర్ జెట్స్ టు ఇండియా అండర్ ది 63,000 crores డీల్? భారతదేశానికి 23 రాఫెల్ ఎం ఫైటర్ జెట్లను ఏ దేశం సరఫరా చేస్తుంది 63,000 కోట్ల ఒప్పందం కింద? ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే ఫ్రాన్స్ అండి. ఓకే, ఫ్రాన్స్. ఈ జెట్స్ అనేవి ఇండియన్ నేవీకి సంబంధించినవి 26 ఫైటర్ జెట్స్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్. ఇందులో 22 అనేవి సింగిల్ సీటర్ క్యారియర్ కంప్లైంట్ రఫేల్ ఎం జెట్స్, 4 అనేవి ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్స్ అండి. 22 మొత్తం మనం ఓవరాల్గా 26 రఫేల్ ఎం జెట్స్ అయితే ఫైటర్ జెట్స్ అయితే అందులో 22 అనేవి సింగిల్ సీటర్, నెక్స్ట్ 4 అనేవి ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ విచ్ ఇండియన్ యూనివర్సిటీ సెక్యూర్డ్ ది టాప్ పొజిషన్ ఇన్ ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ఏ భారతీయ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఓకే, ఏషియాలో చూసుకుంటే షింగువా యూనివర్సిటీ చైనాలో ఉంది, అది టాప్ మోస్ట్ అండి. షింగువా యూనివర్సిటీ. ఓకే, చైనాలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అని చెప్పాం కదా, అది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉందండి. ఓకే, ఓవరాల్ ఏషియాలో చూసుకుంటే 38th ర్యాంక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ వాజ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1960 అండి. 1960. ఓకే, 1960. అయితే దీన్ని రీసెంట్గా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఎందుకోసం జరిగిందంటే డ్యూ టు టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గం. ఓకే, పహల్గంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అది ఎప్పుడంటే కరెక్ట్గా 22 ఏప్రిల్ 2025. ఎప్పుడంటే 22 ఏప్రిల్ 2025లో సస్పెండ్ చేయడం జరిగింది. అండర్ 28 ఇన్నోసెంట్ సివిలియన్స్ని కిల్ చేయడం వల్ల. ఓకే, 28 ఇన్నోసెంట్ సివిలియన్ని కిల్ చేయడం వల్ల. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఒకసారి మనం చూసుకుంటే కనుక దీనికి ఈస్టర్న్ రివర్స్ చూసుకుంటే ఇండస్ రివర్కి ఓకే బిఎస్ రవి సట్లైజ్ అనేవి ఉంటాయండి. ఓకేనా? ఇది మనకి ఇండస్ రివర్ అయితే దీనికి సంబంధించిన ఇక్కడ మనకి ఇండస్ రివర్ చూసుకుంటే కనుక ఇక్కడ లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే బిఎస్ రావి సట్లైజ్ అనేవి ఉండడం జరుగుతుంది. రైట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్ చూసుకుంటే జీలం అండ్ చీనాబ్ అనేది ఉండడం జరుగుతుంది. లార్జ్లీ పాకిస్తాన్లో ఉండడం జరుగుతుందండి. జీలం అండ్ చీనాబ్ అనేది పాకిస్తాన్లో ఉంటుంది. బట్ ఇండియా కెన్ బిల్డ్ డ్యామ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనం అక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటంటే డ్యామ్స్ కానీ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనం అక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. అయితే చీనాబ్ రివర్ పైన మనం ఒక కన్స్ట్రక్షన్ అనేది చేసాం, పకల్ డల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ జీలం పైన కూడా మనం ఒకటి స్టార్ట్ చేసామండి, కిషన్ గంగా రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ జీలం. అది దానిపైన మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేసాం, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది ఒకటి ఉందండి చీనాబ్ రివర్ పైన. 2028 కంప్లీట్ అవుతుంది. 2028కి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇండస్ వాటర్ ట్రీటీ గురించి 1960 బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ డివైడెడ్ ఇంటూ 2 parts, ఈస్టర్న్ రివర్స్ అండ్ వెస్టర్న్ రివర్స్. ఓకే, ఈస్టర్న్ రివర్స్ బిఎస్ రవి సట్లైజ్ అని ఉంటాయి. ఈస్టర్న్ అంటే లెఫ్ట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్, వెస్టర్న్ అంటే రైట్ బ్యాండ్ ట్రిబ్యూటరీస్. ఓకేనండి. అయితే
ఇక్కడ లార్జ్లీ వెస్టర్న్ రివర్స్ అనేవి లార్జ్లీ టు పాకిస్తాన్ అని ఉంది చూసారా. ఇక్కడ ఇండియా క్యాన్ బిల్ట్ డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది అక్కడ మనం ఫస్ట్ లోనే ఆ ట్రీటీలోనే మనం రాసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ అందులో పకల్డల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసాం చీనా రివర్ పైన. నెక్స్ట్ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది కిషన్ గంగా రివర్ పైన మనం కిషన్ గంగా రివర్ అనేది మనకి జీలం నదికి యొక్క సంబంధించిన ట్రిబ్యూటరీ అండి, ఓకేనా, ఉపనది. నెక్స్ట్ రాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అనేది మనకి చీనా రివర్ పైన 2028 కి కంప్లీట్ అవుతుందండి, ఓకే. నెక్స్ట్ హూ వన్ లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025. లారస్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025 ఎవరు గెలుచుకున్నారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మోండో డూప్లెంటిస్, ఓకే, మోండో డూప్లెంటిస్ అండి. ఇది దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్ సంబంధించింది, ఓకే, సారీ ఫుట్బాల్ కాదు, ఒక్క నిమిషం. పోల్ వాల్టర్ అంటారండి, పోల్ వాల్టర్ గేమ్ సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనేది ఎవరికి ఇచ్చారంటే ఇది స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది అవార్డు కదా. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనేది పోల్ వాల్టర్ గేమ్ కి సంబంధించిన మోండో డూప్లెంటిస్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అనేది సైమోన్ బైలేస్ ఎవరండి? సైమోన్ బైల్స్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడ జిమ్నాస్ట్. నెక్స్ట్ బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగిందంటే లామిన్ యామెల్ ఈవిడికి ఇవ్వడం జరిగింది. అయితే ఈమె ఫుట్బాల్కి సంబంధించి ఉంటారండి, ఫుట్బాల్, ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్సైజ్ డస్ట్ లిక్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? డస్ట్ లిక్ ను భారతదేశం మరియు ఏ దేశం నిర్వహించాయి అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ మనకి ఇక్కడ చూసుకుంటే ఉజ్బెకిస్తాన్ అండి, ఇది ఎన్నో ఎడిషన్ అంటే 2025ది 6వ ఎడిషన్ అండి, ఓకే, 6వ ఎడిషన్. ఇండియాకి ఉజ్బెకిస్తాన్ ఆర్మీకి మధ్యలో జరిగింది. లొకేషన్ చూసుకుంటే అంద్ అండి, పూణేలో ఉంది, ఇది పూణేలో ఉండడం జరిగింది, ఓకే. నెక్స్ట్ విచ్ వాజ్ ది 11th బ్రిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ 2025. 2025లో 11వ బ్రిక్స్ కార్మిక మరియు ఉపాధి మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుని మనకి బ్రెజిల్లో జరిగిందండి, ఓకేనా. బ్రిక్స్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న పాయింట్ చూడండి. ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 2009లో ఫౌండ్ చేసిన హెడ్ క్వార్టర్ సాంఘైలో ఉంది, చైనా. దీని మెంబర్ కంట్రీస్ చూసుకుంటే 10 ఉన్నాయండి. ఫస్ట్ 5 కంట్రీస్ ఉండేవి. ఆ ఫస్ట్ 5 ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆఫ్టర్ 5 యాడ్ అయ్యాయి కొత్తగా మనకి ఇరాన్, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ ఇండోనేషియా 10th అండి, ఓకేనా. 2025 బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగిందంటే మనకి బ్రెజిల్లో జరిగింది, ఓకే. బ్రిక్స్ అనేది G20 మెంబర్స్ కూడా అండి, బ్రిక్స్ లో ఉన్నవన్నీ G20 మెంబర్స్ లో ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి. ఎక్కడండి? మధ్యప్రదేశ్, కూనో నేషనల్ పార్క్, ఓకే. ఇది ఎందుకు న్యూస్ లో ఉందనేది చూసుకుంటే మనకి ఆఫ్రికన్ చీతా విల్ బి రీలొకేటెడ్ ఫ్రమ్ కూనో నేషనల్ పార్క్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే అప్రూవ్డ్ బై చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ అండర్ నేషనల్ టైగర్ రిజర్వ్ అథారిటీ, ఓకే. నేషనల్ టైగర్ రిజర్వ్, ఓకే, కన్జర్వేషన్ అథారిటీ, ఓకే, అండర్ వరల్డ్ ఫస్ట్ చీతా రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్. 12 cheetahs brought from South Africa and 8 cheetahs brought from Namibia. సౌత్ ఆఫ్రికా నుంచి 12 cheetahs కొనడం జరిగింది. నెక్స్ట్ నమీబియా నుంచి 8 cheetahs అనేవి కొనడం జరిగింది. ఇంట్రడ్యూస్డ్ ఇన్ కూనో నేషనల్ పార్క్. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎక్కడ ఉంచారంటే కూనో నేషనల్ పార్క్, ఓకే. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్, ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ బికెమ్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్? భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు ఉప వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే తెలంగాణ అండి. ఆన్సర్ ఇస్ తెలంగాణ డివైడెడ్ ఇన్ 15 సబ్ కాస్ట్స్ ఇంటూ 3 గ్రూప్స్ అండర్ ఆర్టికల్ 341. మనం చూసుకుంటే ఆర్టికల్ 341 అనేది మనం చూసుకుంటే కనుక ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫర్ స్టేట్ ఆర్ యూటీస్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ది గవర్నర్. ఆర్టికల్ 342 కానీ మనం చూసుకుంటే కనుక ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. ఆఫ్టర్ కన్సల్టింగ్ ది గవర్నర్ కి కన్సల్ట్ అయ్యి ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది డిక్లేర్ చేయవలసిన బాధ్యత అనేది మనకి ఆర్టికల్ 342 ప్రెసిడెంట్ తెలుపుతుందండి, ఓకేనా. ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓకే. నెక్స్ట్
అయితే మనకి టోటల్ ఎస్సీ రిజర్వేషన్ అనేది తెలంగాణలో 15% ఉందండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ టాప్ ది ఫస్ట్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, మొదటి పంచాయతీ అభివృద్ధి సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. సెకండ్ ఏంటుందంటే తెలంగాణ ఉంది. థర్డ్ ఏంటుందంటే మహారాష్ట్ర ఉందండి. ఓకేనా, మహారాష్ట్ర. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ విచ్ సబ్ స్కీమ్ అండర్ PMKSY. ఓకే, PMKSY ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన విత్ 1600 crore అవుట్లెట్. పిఎం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 1600 కోట్ల వ్యయంతో ఏ ఉప పథకాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ MCADWM. ఓకే, ఏంటండి, మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఓకే, మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఓకే, దీని టోటల్ బడ్జెట్ ఎంత అంటే 1600 కోట్లు. ఓకే, మెయిన్ ఏం చూసుకుంటే టు మోడర్నైజ్ ఇరిగేషన్ వాటర్ సప్లై, ఇరిగేషన్ వాటర్ సప్లై. ఓకే, నెక్స్ట్ కోలోజల్ బయోసైన్సెస్ యాజ్ క్లెయిమ్డ్ టు సక్సెస్ఫుల్ రివైవ్ విచ్ ఎక్స్టింక్ట్ యానిమల్. కోలోజల్ బయోసైన్స్ ఏ అంతరించిపోయిన జంతువును విజయవంతంగా పునరుద్ధరించిందని పేర్కొంది. ఓకే, ఆన్సర్ చూసుకుంటే డై వుల్ఫ్, భయంకరమైన తోడేలు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ 2025 ఈజ్. 2025లో గ్లోబల్ ఏఐ పెట్టుబడిలో భారతదేశం ర్యాంక్ ఏమిటి అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 10th ర్యాంక్ అండి. ఓకే, టాప్ కంట్రీస్ చూసుకుంటే USA, నెక్స్ట్ చైనా ఉందండి. ఓకే, నెక్స్ట్ మిథిలాల్ హరప్పన్ సివిలైజేషన్ సైట్ డిక్లేర్డ్ ఏ ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ బై విచ్ స్టేట్. హరప్పన్ నాగరికత ప్రదేశమైన మిథిలాల్ను ఇటీవల ఏ రాష్ట్రంలో రక్షిత పురావస్తు స్మారక చిహ్నంగా ప్రకటించింది అని అంటున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి హర్యానా అండి. హర్యానా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రంగోలీ బిహు ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాం. బిహు అనగానే మనం గుర్తు రావాల్సిన స్టేట్ ఏంటంటే అస్సాం అండి. ఓకే, రంగోలీ బిహు పండుగను ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం జరుపుకుంటున్నారు అంటే ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ చూసుకుంటే విచ్ కంట్రీ హోస్టెడ్ 6th బిమ్స్టెక్ సమ్మిట్ 2025. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2025లో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది అని అడుగుతున్న. ఆన్సర్ చూసుకుంటే థాయిలాండ్ అండి. థాయిలాండ్. ఓకే, దీని మెయిన్ థీమ్ చూసుకుంటే ప్రాస్పర్, రెజిలెంట్ అండ్ ఓపెన్. మనకి ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే PM నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్, బ్యాంకాక్ లో జరిగింది. ఓకే, నెక్స్ట్ సర్హుల్ ఫెస్టివల్ 2025 వాజ్ సెలబ్రేటెడ్. సర్హుల్ ఫెస్టివల్ 2025 వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్. సర్హుల్ అనగానే మనం గుర్తొచ్చేయాలండి. సర్హుల్ మన ఫెస్టివల్స్ ఆల్రెడీ వీడియో చేసాం, కావాలని చూడండి. సర్హుల్ అనగానే జార్ఖండ్ అండి. ఓకే, జార్ఖండ్ గుర్తు రావాలి మనకి. జార్ఖండ్ నుంచి అదర్ ఫెస్టివల్స్ ఏంటండి, కర్మా ఒకటి చెప్పాను, గుర్తించుకోండి. కర్మా ఒకటి, బాగ్తా పరబ్. ఓకే, నెక్స్ట్ జావా, నెక్స్ట్ సొహరాయ్. ఇవి జార్ఖండ్ సంబంధించిన ఫెస్టివల్స్ అండి. మనం ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెప్పుకున్నాం కదా. ఓకేనా, అయితే ఈ సర్హుల్ ఫెస్టివల్ అనేది ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారంటే ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్ రీసెంట్లీ రిసీవ్డ్ ది GI ట్యాగ్. అహ్మదాబాద్ నుంచి ఇటీవల ఏ సాంప్రదాయ చేతి పనులకు GI ట్యాగ్ లభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సౌదగరి బ్లాక్ ప్రింట్ అండి. సౌదగరి బ్లాక్ ప్రింట్. నెక్స్ట్ విచ్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండ్ బై ది వాక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. వాక్ఫ్ సవరణ చట్టం 2020 ద్వారా ఏ చట్టం సవరించబడింది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాక్ఫ్ యాక్ట్ 1995 అండి. వాక్ఫ్ యాక్ట్ 1995. వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇప్పుడు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు చేశారంటే 8 ఆగస్ట్ 2024లో
లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఓకేనా, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? కిరణ్ రిజిజు అండి. కిరణ్ రిజిజు. ఓకే, ఇది ఎప్పుడు పాస్ అయిందంటే పార్లమెంట్లో ఏప్రిల్ 2025లో పాస్ అయిందండి. ఏప్రిల్ 2025 ఆఫ్టర్ ప్రెసిడెంట్ అసెంట్ బికమ్ అన్ యాక్ట్. వాక్ఫ్ అనేది ఒక యాక్ట్గా డిక్లేర్ చేశారండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025? క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 25 అండి. 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ కంట్రీ బికమ్ ది ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ టు సైన్ ది ఐఎస్ఏ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్? ఐఎస్ఏ యొక్క దేశ భాగస్వామ్య చట్టంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మారిషస్ సంబంధించిన కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ సిపిఎఫ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ డెవలప్డ్ బై ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. ఇది ఎప్పుడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు చూసుకుంటే 2015లో ఎస్టాబ్లిష్ చేయడం ఉంది. ఎవరు లాంచ్ చేశారంటే నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే గురుగ్రామ్ అండి. ఎక్కడ? గురుగ్రామ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఏ చూసుకుంటే ఆశిష్ ఖన్నా అండి. ఓకే, నెక్స్ట్, వేర్ వర్ ది 2025 మీటింగ్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ టు ది బషిల్, రొటర్డమ్ అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ హెల్డ్? బషెల్, రొటర్డమ్ అండ్ మరియు స్టాక్హోమ్ సమావేశాలకు సంబంధించిన పార్టీల సమావేశం 2025 సమావేశాలు ఎక్కడ జరిగాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జెనీవా, స్విట్జర్లాండ్ అండి. ఆన్సర్ జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, నెక్స్ట్, వెన్ ఈజ్ నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏప్రిల్ 24 అండి. ఏప్రిల్ 24. నెక్స్ట్, వెన్ ఈజ్ వరల్డ్ మలేరియా డే? ఆన్సర్ చూసుకుంటే ఏప్రిల్ 25 అండి. ఏప్రిల్ 25. అయితే ఇక్కడ మనకి పంచాయతీరాజ్ డే గురించి ఒకసారి ఇచ్చారు కదా. మనకి ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 243 నుంచి మనకి, ఓకేనా, ఆర్టికల్ 243 నుంచి 243 క్లాజ్ ఓ వరకు ఉంటాయండి. ఓకేనా, ఇది ఏ షెడ్యూల్ కింద వస్తుందంటే, ఓకే ఒకసారి అమెండ్మెంట్ చూడండి. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో ఏం యాడ్ చేశారంటే పార్ట్ 9 అనేది యాడ్ చేయడం జరిగింది. పార్ట్ 9 ద పంచాయత్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. యాక్ట్ ఆల్సో యాడ్ ఎప్పుడు యాడ్ చేశారంటే 11th షెడ్యూల్లో యాక్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 243 క్లాజ్ జి యాడ్ చేయడం జరిగింది. డీల్ విత్ 29 మ్యాటర్స్ రిలేటెడ్ టు పంచాయతీ. 29 విషయాల గురించి మనకి పంచాయతీలో యాడ్ చేయడం జరిగింది. ఇది ఎవరి కమిటీ మేరకు అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ మేరకు ఆయన సజెస్ట్ చేశాడు 3 టైర్ పంచాయతీరాజ్ అనేది ఉండాలనేది. 3 టైర్ ఏంటంటే విలేజ్ లెవెల్ అంటే గ్రామ పంచాయతీ, బ్లాక్ లెవెల్ పంచాయతీ సమితి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ జిల్లా పరిషత్. ఓకే, ఇలాగా 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఉండాలనేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పింది. అయితే అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే, అశోక్ మెహతా కమిటీ గురించి చూసుకుంటే 2 టైర్ పంచాయతీరాజ్ చాలు. 2 టైర్ పంచాయతీరాజ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనగానే మనకి జిల్లా పరిషత్ వస్తుంది, బిలో లెవెల్ అంటే మండల పరిషత్ వస్తుంది. ఈ రెండనే చెప్పారండి. ఓకేనా, ఫస్ట్ మనకి పంచాయతీరాజ్ అనేది ఎక్కడ ఫస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటే నాగౌర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్, అక్కడ ఫస్ట్ పంచాయతీరాజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ గురించి చూసుకుంటే విచ్ కంట్రీ విల్ బిల్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ఎ న్యూ కొలాబరేషన్? కొత్త సహకారంతో భాగంగా భారతదేశంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ను నిర్మించనున్న దేశం ఏది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యుఎస్ఏ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ది రిపోర్ట్ టైటిల్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లెర్న్ టు ఈట్ వెల్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునెస్కో. ఓకే, నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ది ఇండియా షల్ ప్రొవైడ్ బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ హౌ మచ్ టు ఐబిసిఏ? భారత ప్రభుత్వం ఐబిసిఏకి ఎంత బడ్జెట్ మద్దతును అందిస్తుంది? 150 కోట్లు అండి. నెక్స్ట్, టైగర్ ట్రయంప్ 2025 అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే యుఎస్ఏ అండి. నెక్స్ట్,
పిఎఫ్ఆర్డిఏ కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? పిఎఫ్ఆర్డిఏ కొత్త చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారంటే శివసుబ్రహ్మణ్యం రామన్. ఓకే, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పిఎఫ్ఆర్డిఏని 2003లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఢిల్లీలో ఉంది. అండర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుందండి. ఓకే, రెగ్యులేటర్ ఆఫ్ పెన్షన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పూనం గుప్తా. ఇటీవల ఎవరు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నియమితులయ్యారంటే పూనం గుప్తా గారు నియమితులు అవ్వడం జరిగింది. ఈవిడ 27వ వ్యక్తి. 26వ వ్యక్తి ఎవరంటే సంజయ్ మల్హోత్రా అండి. సంజయ్ మల్హోత్రా 26 అండి. ఫస్ట్ గవర్నర్ ఎవరంటే సర్ ఆస్బోర్న్ స్మిత్. ఓకే, మనకి ఆర్బీఐ ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1 ఏప్రిల్ 1935. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందండి. ఓకేనా, ముంబైలో ఉంది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హోల్ టైమ్ మెంబర్ లైఫ్ ఆఫ్ ఐఆర్డిఏ? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్వామినాథన్ ఎస్ఐఆర్. పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు అనేది చూసుకుంటే స్వామినాథ్ ఎస్ఐఆర్. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1999. మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్. దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే హైదరాబాద్. ఓకే, నెక్స్ట్, హూ హాజ్ జాయింట్ ది ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ గ్రోత్? వ్యవస్థాపక మరియు వృద్ధిపై ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సలహా మండలిలో ఎవరు చేరారు అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్ చంద్రశేఖరన్. నెక్స్ట్, నీలగిరి తహర్ జనాభా లెక్కలు 2025 సంయుక్తంగా నిర్వహించిన 2 రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ అండ్ తమిళనాడు. నెక్స్ట్, జలియన్వాలా బాగ్ మారణ హోమం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 13th ఏప్రిల్ 1919. ఓకే, నెక్స్ట్, విచ్ టన్నల్ ఈజ్ సెట్ టు బికమ్ ఇండియాస్ లాంగెస్ట్ ట్రైల్ టన్నల్ అపాన్ కంపైలేషన్? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ జాన్షూ టన్నల్. టన్నల్ నెంబర్ 8 అండి. ఇది ఎక్కడ ఉందంటే లొకేషన్ దేవప్రయాగ్ ఉత్తరాఖండ్లో ఉందండి. ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఓకే, దేవప్రయాగ్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఇది ఎంత లెంత్ అంటే 14.57 కిలోమీటర్స్ అండి. 14.57 కిలోమీటర్స్ టన్నల్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది రెవెన్యూ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇన్ 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరవింద్ శ్రీవాస్తవ్. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేట్ స్కీమ్ ను ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్, 2025లో కైపర్ ప్రాజెక్ట్ కోసం మొదటి 27 ఉపగ్రహాలు ప్రయోగించిన కంపెనీ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే అమెజాన్. నెక్స్ట్, 2025 ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి ఏ రాష్ట్రంలో 3000 కంటే ఎక్కువ పందులను చంపింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మిజోరాం అండి. నెక్స్ట్, రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ గణిత శాస్త్రవేత్త పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణ్ సింగుల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. నెక్స్ట్, హూ బికెమ్ ది యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ ది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచురీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్, ఆయుష్మాన్ వై వందన్ పథకాన్ని ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ అండి. నెక్స్ట్, హూ వాజ్ ఆనర్డ్ విత్ ది ఫ్రెంచ్ సివిలియన్ అవార్డ్ ఆఫీసర్ డెస్ ఆర్ట్ అట్ డెస్ లెటర్స్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు సినిమా? సినిమాకు చేసిన సేవలకు గాను ఫ్రెంచ్ సివిలియన్స్ అవార్డ్ ఆఫీసర్ డెస్ ఆర్ట్ అట్ డెస్ లెటర్స్ తో ఎవరిని సత్కరించారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పాయల్ కపాడియా. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్? ద కరెక్ట్ ఆన్సర్ నిపుణ్ అగర్వాల్. నెక్స్ట్, హూ హాస్ బీన్ హానర్డ్ విత్ ది లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2025? లతా దీననాథ్ మంగేష్కర్ తో ఎవరు గౌరవించబడ్డారు అవార్డు 2025లో? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ కుమార్ మంగళం బిర్లా. నెక్స్ట్,
Who has been appointed interim chairman of the World Economic Forum? The correct answer is Peter Brabeck Letmar. Option A is the correct answer. Next, where is India's first quantum computing village being established? The correct answer is Amaravati. Next, who flagged off operations at India's largest cruise terminal in Mumbai? ముంబైలోని భారతదేశంలోని అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ కార్యకలాపాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే శరభానంద్ సోనోవాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఓకే, హూ హోల్డ్స్ ది రికార్డ్ ఫర్ ది మోస్ట్ 50+ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 50కి పైగా స్కోర్లు చేసిన రికార్డ్ ఎవరిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ రిసీవ్డ్ ది గార్డ్ ఆఫ్ హానర్ డ్యూరింగ్ ది ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఇండియా? అంటే భారతదేశానికి వారి మొదటి అధికార పర్యటన సందర్భంగా గార్డ్ ఆఫ్ హానర్ ను ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జియో బైడెన్ అండి. ఎవరండి? జియో బైడెన్. ఓకే, జియో బైడెన్ కాదు. ఆన్సర్ చూసుకుంటే జేడి వ్యాన్స్ అండి. జేడి వ్యాన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ఆన్సర్ జేడి వ్యాన్స్. ఓకే, నెక్స్ట్, విచ్ అప్లికేషన్ వోన్ ది పిఎంస్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024? ప్రజా పరిపాలనలో అత్యుత్తమ సేవలకు ప్రధానమంత్రి అవార్డును గెలుచుకున్న అప్లికేషన్ ఏది 2024 సంబంధించి ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓషన్ ట్రాకర్ అండి. ఓషన్ ట్రాకర్. నెక్స్ట్, విచ్ కంట్రీ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది 2025 ఏషియన్ అండర్-18 అథ్లెటిక్ ఛాంపియన్షిప్? 2025కి సంబంధించిన 2025 ఆసియా అండర్-18 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పథకాల జాబితాలో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే చైనా అండి. చైనా. హోస్ట్ కంట్రీ సౌదీ అరేబియా. ఇండియా చూసుకుంటే ఎన్నో పొజిషన్ అంటే ఇండియాది 8th పొజిషన్ అండి. ఒక గోల్డ్ +5 సిల్వర్ +5 బ్రాంజ్. ఓకే, ఒక గోల్డ్ ఎవరంటే హిమాన్షు జాకిర్, జావలిన్ త్రో. ఒక గోల్డ్ ఎక్కడ ఉంది? హిమాన్షు జాకిర్ అండి. హిమాన్షు జాకిర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అండర్-18 జావలిన్ త్రో, హిమాన్షు జాకిర్. నెక్స్ట్, ఫ్రమ్ వాట్ ఏజ్ హ్యాస్ ఆర్బీఐ అలౌడ్ మైనర్స్ టు ఆపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఇండిపెండెంట్లీ? మైనర్లకు బ్యాంక్ ఖాతాను నిర్వహించడానికి ఆర్బీఐ ఏ వయసు నుండి అనుమతి ఇచ్చింది? స్వతంత్రంగా ఏ వయసు నుంచి అనుమతి ఇచ్చిందంటే ఆన్సర్ చూసుకుంటే 10 years అండి. నెక్స్ట్, హూ రిలీజ్డ్ ది గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ 2025 రిపోర్ట్? గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ 2025 నివేదిక ఎవరు విడుదల చేశారు అనేది చూసుకుంటే మనకి ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు అనేది మనం చూసుకుంటే రాహుల్ నవీన్ అండి. నెక్స్ట్, హూ వాజ్ ది 266th లీడర్ ఆఫ్ ది రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క 226వ నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పోప్ ఫ్రాన్సిస్. నెక్స్ట్, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్ కు మొట్టమొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే అనన్య పాండే. నెక్స్ట్, నకాలా వాటర్ ఎక్కడ ఉంది? నకాలా పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ ఉందంటే మొజంబిక్ అండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ హోస్టెడ్ ది మల్టీనేషనల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10? ఇటీవల ఏ దేశంలో బహుళ జాతి వైమానిక పోరాట వ్యాయామం డెజర్ట్ ఫ్లాగ్ 10 నిర్వహించింది? ఆన్సర్ చూసుకుంటే యుఎస్ఏ అండి. నో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, విజంజం అంతర్జాతీయ వాటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇస్ కేరళ. రీసెంట్ ఇనాగ్రేటెడ్ బై పిఎం నరేంద్ర మోడీ. కాస్ట్ 8,800 crores. నెక్స్ట్, డేంజల్ నోబావా ఏ దేశానికి అధ్యక్షుడు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఈక్వెడర్ అండి. ఓకే, ఈక్వెడర్ క్యాపిటల్ చూసుకుంటే క్వైటో.
నెక్స్ట్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ as the చైర్పర్సన్ ఆఫ్ ది ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ యొక్క చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? అథ్లెటిక్ కమిషన్ గా. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మీరాబాయ్ చాను. టోక్యో ఒలింపిక్స్ 2020 సిల్వర్ మెడల్. ఏమే ఏ స్టేట్ సంబంధించి అంటే మణిపూర్ అండి, మణిపూర్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ కూను నేషనల్ పార్క్ ఇటీవల 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత ఏది? ఇది భారతదేశ చిరుతలకు జనాభా పెంచింది. ఏదంటే నిర్వా అండి, దాని పేరేంటి? నిర్వా, చీత పేరు నిర్వా. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 యొక్క మస్కట్ ఏమిటి అని అడుగుతున్నాడు. మస్కట్ ఏంటండి? గజసింహ అండి. ఏంటంటే గజసింహ. ఏది ఎక్కడ హోస్ట్ చేశారంటే బీహార్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఎక్కడ హోస్ట్ చేశారంటే ఏ స్టేట్ అంటే బీహార్. నెక్స్ట్ 2024-25 ఇండియా సూపర్ లీగ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మోహన్ బగన్. ఎవరు డిఫీట్ చేశారంటే బెంగళూరు డిఫీట్ చేసి వీళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ ఇటీవల టోక్యోలో లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డ్ ఎవరితో సత్కరించబడ్డారు? అని చూసుకుంటే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి. నెక్స్ట్ కుముదిని లక్య ఏ శాస్త్రీయ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ చూసుకుంటే కథక్ అండి. నెక్స్ట్ కొత్త వన్యప్రాణుల అభయారణ్యంగా డాక్టర్ భీమ్రామ్ అంబేద్కర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ SU-30MK నుండి LRGB లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబే గౌరవ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి DRDO అండి. నెక్స్ట్ రిండియా సిల్క్ కు GI ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకుంటే మేఘాలయ అండి. నెక్స్ట్ 2025 ప్రపంచ విమానాశ్రయం ర్యాంకింగ్ లో ఏ దేశ విమానాశ్రయాలు అగ్రస్థానంలో నిలిచాయి? ఓకే, ఆన్సర్ చూసుకుంటే సింగపూర్ అండి. బి ఖతార్ దోహా. ఓకే, అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ భారత ప్రభుత్వం ఎన్ని కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ను ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ చూసుకుంటే 34,300 crores. నెక్స్ట్ మహిళల భద్రత మరియు సాధికారిపై 2025 స్ట్రీట్ సమ్మిట్ ను ఏ నగరం నిర్వహించింది? అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2035 ఫిఫా మహిళల ప్రపంచ కప్పుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ చూసుకుంటే UK అండి. ఓకే, నెక్స్ట్ కుల్దాబాద్ పేరును రత్నాపూర్గా మారుస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర అండి. నెక్స్ట్ ది క్యూరియస్ పీపుల్ ఏ కాషనరీ టేల్ ఆఫ్ పవర్ గ్రేడ్ అండ్ లాస్ట్ ఐడియాలిజం పుస్తక రచయిత ఎవరు? ఏంటండి? ది కేర్లెస్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ కేర్లెస్ పీపుల్ ఏ కాషనరీ టేల్ ఆఫ్ పవర్ గ్రేడ్ అండ్ లాస్ట్ ఐడియాలిజం? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సారా విన్ విలియమ్స్. నెక్స్ట్ బ్రైస్ ఉరిగియా నుంగ్మా ఏ దేశానికి అధ్యక్షుడు? ఆన్సర్ చూస్తుంటే గబాన్. నెక్స్ట్ ఇటీవల అర్టమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన 54వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. టోటల్ మెంబర్స్ ఏంటంటే 54 మెంబర్స్ ఉన్నాయి. ఇండియా అనేది ఇప్పుడు మెంబర్ అయిందంటే 2023లో మెంబర్ అయింది. ఎందుకంటే ఆర్టమిస్ దేని గురించి అంటే సేఫ్ అండ్ పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, నెక్స్ట్ ఇటీవల మరణించిన రామ్ సహాయ్ పాండే ఏ నృత్య రూపానికి చెందిన వారు? చాలా ఇంపార్టెంట్. రామ్ సహాయ్ పాండే హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డాన్స్ ఫామ్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే రాయన్. నెక్స్ట్ T20 క్రికెట్ లో 1300 పరుగులు చేసిన తొలి భారతీయుడు ఎవరంటే విరాట్ కోహ్లీ అండి. నెక్స్ట్ నోలెన్ గురేర్ సందేశ్ ఇటీవల GI ట్యాగ్ ను పొందింది. ఇది ఏ రాష్ట్రం చెందింది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి.
నెక్స్ట్ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణ్ ఎవరికి లభించింది? నరేంద్ర మోడీ. నెక్స్ట్ సుంకాలు ప్రధానంగా దేనికి ఉపయోగించబడతాయి? సుంకాలు ఆన్సర్ చూసుకుంటే ప్రొటెక్టింగ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్, దేశీయ పరిశ్రమను రక్షించడం. నెక్స్ట్ చైనా నుండి చౌక దిగుమతులను అరికట్టడానికి భారతదేశంలో ఉక్కుపై ఎంత శాతం తాత్కాలిక సుంకాన్ని విధించింది? కరెక్ట్ ఆన్సర్ 12%. క్రూడ్ స్టీల్ టాప్ ఏదంటే చైనా అండి. నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాలు 2025-27 బిమ్స్టెక్ అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. నెక్స్ట్ యుఎన్సిటిడిటి యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇండియన్ ర్యాంక్ చూసుకుంటే 36th అండి. ఇండియన్ ర్యాంక్ 36 అవుట్ ఆఫ్ 99. మనం అవుట్ ఆఫ్ 170 అండి. అవుట్ ఆఫ్ 170. టాప్ ఏదంటే యుఎస్ఏ. నెక్స్ట్ భారతీయ రైల్వే స్టేషన్ల మరియు సర్వీస్ భవనాలలో సౌర సంస్థాపనలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి రాజస్థాన్ అండి. నెక్స్ట్ ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ ప్రారంభించబడుతుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం? అస్సాం. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర చపాట మిరపకాయలు జిఐ ట్యాగ్ లభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. కన్యాకుమారి నుంచి ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధి దండ గార్లాండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తవరై పూలదండ. నెక్స్ట్ ఆర్బీఐ ప్రకారం 2000 నోట్లు ఎంత శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి? అంటే 98.21%. నెక్స్ట్ కామన్వెల్త్ ఆఫ్ నేషనల్స్ కు మొదటి ఆఫ్రికన్ మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే సిర్లీ బోచ్వే. నెక్స్ట్ హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ది గ్రేటెస్ట్ కన్సల్టేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంజీవ్ చోప్రా. నెక్స్ట్ హూ ఓన్ ది మిమి ఓపెన్ 2025 ఉమెన్స్ సింగిల్ టైటిల్? మయామి ఓపెన్ 2025 మహిళలకు సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అనేది చూసుకుంటే ఆర్యానా సబలెంకా. నెక్స్ట్ ఫ్రేమ్ 2 మిషన్ ను విజయవంతంగా ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ చూసుకుంటే స్పేస్ ఎక్స్. నెక్స్ట్ చారిత్రక పరిశోధన కోసం 2025 ప్రతిష్టాత్మక ఉగాది అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైనా స్వామి. నెక్స్ట్ ప్రధానమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? నరేంద్ర మోడీ. ప్రధానమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. ఓకేనా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రైవేట్ సెక్రటరీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిధి తివారీ. నెక్స్ట్ పర్యావరణ 2025 జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు అనేది చూసుకుంటే ద్రౌపది ముర్ము గారండి. నెక్స్ట్ వేర్ ఇస్ ది జజ్జర్ బచౌలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? బజ్జర్ సచౌలి ప్రాణులను అభయారణ్యం ఎక్కడ ఉంది అని చెప్తారు? జజ్జర్ బచౌలి వన్య ప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే 37వ కథక్ మహోత్సవం 2025 ఎక్కడ ముగిసింది? ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి. నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్. ఒక భూమి కోసం యోగా మరియు ఒక ఆరోగ్యం. నెక్స్ట్ who has been confirmed as the director of the National Institute of Health by the US Senate? అమెరికా సెనెట్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా ఎవరిని నిర్ధారించారు? ఓకే,
ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జై భట్టాచార్య. నెక్స్ట్, కొత్త యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీస్ సహకార్ ప్రారంభాన్ని ఎవరు ప్రకటించారు? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమిత్ షా. నెక్స్ట్, ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫెస్టివల్ టెక్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ చూసుకుంటే కాన్పూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.